కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. సూరంపాలెం పంట పొలాలు నీటి ఎద్దడితో రైతుల ఆవేదన. రైతాంగ సమస్యలపై జ్యోతుల నెహ్రూ పరిశీలన. నీటి ఎద్దడితో వెలవెలపోయిన సూరంపాలెం ప్రాజెక్టును జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఒకవరం మండలంలో సూరంపాలెం ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు నీటి ఎద్దడితో కటకటలాడుతున్నాయి. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీరు అందకపోవడంతో రైతాంగం అంతా ఆవేదనకు గురవ్వడం జరిగింది. స్థానిక రైతాంగం సమస్యలపై ఎమ్మెల్యే నెహ్రూ స్వయంగా పరిశీలన చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులను ఆయన పరిశీలించడం జరిగింది. ఒకవరం రంపచోడవరం ఏజెన్సీ మండలాల్లో ఆయన పర్యటించారు. కారు గాని ద్విచక్ర వాహనం గాని వెళ్లలేని నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే కాలువ మార్గాలను సైతం లెక్క చేయకుండా నీరు వచ్చే కాలువ మార్గాలను వాటికున్న అడ్డంకులను అన్వేషించారు. సూరంపాలెం రిజర్వాయర్ కు నీటిని రప్పించే సాధ్యాసాధ్యాలపై ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజెక్టు నుండి సూరంపాలెం ప్రాజెక్టుకు 18 కిలోమీటర్లు మాత్రమే దూరమని, సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించితే సూరంపాలెం రైతాంగానికి ఇబ్బందులు ఉండవన్నారు. ఇదే విషయంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. మనకి లైనింగ్ చేసుకోవాలా, తర్వాత బోటింగ్ బైండింగ్ చేయాలా, బోటింగ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంది చెరువు బైండింగ్ చేయాలా, అది చేయాలి. ఈజీగా మరి 4 కోట్లు అయితే